లేవు, వెన్న తీయలేదు, టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి తయారు, పామాయిల్ రసాయనాలతో నెయ్యి, తిరుమల ప్రసాదాలకు అదే సరఫరా, ఏఆర్ శ్రీ వైష్ణవి డైరీలకు అదే సరుకు, అక్కడి నుంచి టీటీడీకి పంపిన సంస్థలు, సుగంధ ఆయిల్స్ యజమాని అరెస్టుతో కీలక విషయాలు, రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన సిట్, అయినా ఆగని జగన్ మీడియా బొంకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీహార్లో నేడే తుదిపోరు, 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్, 3.7 కోట్ల మంది ఓటర్ల చేతిలో 1302 మంది అభ్యర్థుల భవిత, 1.75 కోట్ల మంది మహిళా ఓటర్లు, నవయ ఓటర్లు 7.69 లక్షలు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు, నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజంపేటలో కోవర్టల రాజ్యం అంటూ గత ఎన్నికల్లో రాష్ట్రమంతా కూటమి గాలి బలంగా ఇచ్చింది. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అన్నమయ్య జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 చోట్ల టీడీపీ ఓడిపోయింది. కోవర్ట్ ఆపరేషన్ వల్లే తంబళ్లపల్లె, రాజంపేటలో టీడీపీ ఓటమి పాలైందని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. కొందరు తమ్ముళ్ళు మోసేది పసుపు జెండా, పెద్దిరెడ్డి ప్రయోజనాల రహస్య జెండా, లోక్సభ స్థానం పరిధిలో ఫిక్సింగ్ రాజకీయం, 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి, వైసీపీ అభ్యర్థులకు ఆర్థిక సాయం, నేడు పెద్దిరెడ్డి అరాచకాల అక్రమాలు, 2023లో చంద్రబాబుపై వైసీపీ శ్రేణుల రాళ్లదాడి, అక్రమార్కులకు కొందరు టీడీపీ నేతల సహకారం, ఇప్పటికే టీడీపీ వైసీపీ నేతలు చట్టపట్టాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే కేసును ఎలా రాజీ